ఊళ్ళోకి పోలీస్ జీప్ వచ్చిందంట. ఏంది పోలీస్ జీప్ వచ్చిందా? చూడుపో. లెఫ్ట్ పోని. ఏమండి రావు గారు? ఏంటయ్యా ఏంటయ్యా? ఊర్లోకి పోలీసులు వచ్చారు. ఊళ్ళోకి పోలీసులు రావడం ఏంటయ్యా? ఊర్లో వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కృష్ణంనాయుడు గారే తీర్పు చెప్పేవారు. ఆయన లేకపోయేసరికి పోలీసులకు ధైర్యం వచ్చేసినట్టుంది. కృష్ణమనాయుడు గారు లేకపోయినా ఆయన కొడుకు ఆదిత్యబాబు గారు ఉన్నారు. మరి ఊర్లోకి పోలీసులు ఎందుకు వచ్చినట్టు? ఏమో చూద్దాం పదండి. పదండి. ఏంటి అంత సీరియస్గా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్నావు? నాకెందుకు టెన్షన్? టెన్షన్ లేదు. ఏంటి నిజం చెప్పు శాన్, చెప్పు. తమ్ముడు కాఫీ థ్యాంక్స్ అక్క. తీసుకో. నాకొద్దు. హలో, అలవాట్లేదా? లేకపోతే కాఫీ తాగాలంటే ముసుగు తీయాలని భయమా? రెండోదై ఉంటది. కరెక్ట్గా చెప్పారు. మా అమ్మాయిని అంత భయపడుతూ చూస్తున్నావేంటి బుజ్జి? ఏమాయా, నీ కూతురు నన్ను ఆట పట్టించడం కోసం మొహాన్ని మాస్క్తో కవర్ చేస్తుందా ఏంటి? మొహం చూపిస్తే మీరందరూ పారిపోతారని భయపడుతుందేమో. అంత లేదు, మా వదిన హీరోయిన్లా ఉంటుంది. అబ్బో, సినిమా హీరోయినా సీరియల్ హీరోయినా? అంతకు మించి. పోలీసులు వచ్చారేంటి? పోలీసులు ఎందుకు వచ్చారు ఇక్కడికి? నమస్తే ఆదిత్య గారు. నమస్కారం అండి. మీరేంటి మా ఇంటికి వచ్చారు? మీతో మాట్లాడదామనే వచ్చామండి. ఏం మాట్లాడాలి? ఆదిత్య బాబు, మనూర్లోకి పోలీసులు రావడం ఏంటి బాబు? మన ఊర్లోకి పోలీసులు రావడం ఇదే మొదటిసారి. ఊర్లో గొడవలు సమస్యలు ఏం లేవు కదా. మన ఊర్లో మీ ఇంటికి పోలీసులు రావడం ఏంటి బాబు? అదే నాకు అర్థం కావట్లేదు. డైరెక్ట్ గా మా కృష్ణంనాయుడు గారి ఇంటికి వచ్చేసారేంటండి? పనుండే వచ్చాం. నాతో మీకు పనేంటి సార్? క్షమించండి ఆదిత్య గారు, మీ నాన్నగారు ఉన్నంత వరకు మా పోలీసులు ఊళ్ళోకి వచ్చే అవసరం ఎప్పుడూ రాలేదు. ఈ ఊరి మంచి చెడ్డలన్నీ ఆయనే చూసుకునేవారు.
కానీ ఇప్పుడు మీకోసం రావాల్సి వచ్చింది. నా కోసం రావాల్సి రావడం ఏంటి? మీరు 2 ఏళ్ల క్రితమే చనిపోయారన్న విషయం ఈ ఊరందరికీ తెలుసు. ఇప్పుడు మీరు తిరిగొచ్చారు. చనిపోయారనుకున్న వాళ్ళు బతుకుండడం నేరం కాదు కదండి. ఇట్స్ నాట్ అ క్రైమ్. క్రైమ్ కాదని మాకు తెలుసు. కానీ ఈ 2 ఏళ్ళు ఎక్కడికెళ్లారు, ఏం చేశారు, ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేయడానికి వచ్చారు. చెప్పండి ఆదిత్య గారు, మీరు బతికే ఉండి కూడా ఈ 2 ఏళ్ళు ఎందుకు రాలేదు? మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఊళ్ళో వాళ్ళకి కానీ మీరు బతికే ఉన్నట్టు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? ఎన్నాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేశారు, అసలు ఏం జరిగింది? అన్నయ్య చెప్పన్నయ్య, నువ్వు ప్రాణాలతో వచ్చావని సంతృప్తి పడుతున్నామే తప్ప అసలు ఏం జరిగిందో అనేది మాకు కూడా తెలీదు. అవునండి, బతికే ఉన్నాను అని మాకు కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారంటే ఏదో పెద్ద ప్రమాదంలోనే ఉండుంటారు కదా. అదేంటో చెప్పండి. చెప్పండి ఆదిత్య గారు. ఈ 2 ఏళ్ళు నన్ను ఒక అమ్మాయి కిడ్నాప్ చేసింది. ఏంటి బావా, నేను కిడ్నాప్ చేసింది అమ్మాయా? అవును. ఆదిత్యని కిడ్నాప్ చేసింది ఓ అమ్మాయి అంటమ్మా. వాడిని ఒక ఆడది కిడ్నాప్ చేయడమేంటో నేను నమ్మలేకపోతున్నాను. ఒక అమ్మాయి మిమ్మల్ని కిడ్నాప్ చేసిందంటే అసలు మేము నమ్మలేకపోతున్నాం. మిమ్మల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఆ అమ్మాయికేంటి? ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. అంటే మీరు ఆ అమ్మాయిని చూడలేదా? చూశాను సార్, కానీ ఆ అమ్మాయి ఎవరో, ఆ అమ్మాయి ఫుల్ డీటెయిల్స్ ఏంటో నాకు తెలియదు. డబ్బుల కోసం ఏమైనా కిడ్నాప్ చేసిందా? లేదు సార్, డబ్బు కోసం కిడ్నాప్ చేస్తుంటే ఆ అమ్మాయి మా వాళ్ళకి ఫోన్ చేసి ఇంత కావాలని డిమాండ్ చేసి ఉండేది, లేదా మా వాళ్ళకి నా చేత ఫోన్ చేయించుండేది. అలాంటిదేం జరగలేదు. డబ్బుల కోసం కాదంటున్నారు. మరి ఒక అమ్మాయి మిమ్మల్ని కిడ్నాప్ చేసిందంటే దానికేదో బలమైన కారణమే ఉండుండాలి. ఉందెస్ఐ గారు. ఈ నాగవరంలో ఉన్న శివాలయం ఎంత ప్రసిద్ధమైందో మీకు తెలుసు. ఆ గుడికి సంబంధించిన రహస్యాల గురించి నేను చాలా రీసెర్చ్ చేశాను. ఆ గుడి రహస్యాలు చెప్పమంటూ నన్ను చాలా టార్చర్ చేసింది. ఇది నీ గొంతులో దించేయాలనంత కోపం వచ్చింది, కానీ నిన్నంత ఈజీగా చావనివ్వను. నీకు ఏ సదుపాయాలు కావాలన్నా చేస్తూ వచ్చాను. ఎందుకంటే ఆ గుళ్ళో ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి. ఆ అమ్మాయి పెట్టిన చిత్రహింసలకి ఇప్పుడు గనక ఆ అమ్మాయి మళ్ళీ నాకు కనబడితే నేను ఆ అమ్మాయిని ఖచ్చితంగా చంపేస్తాను సార్.
పోలీసులు వచ్చి నా గురించి ఎంక్వైరీ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా జరుగుతుందనుకుంటే వీరభద్ర నా దగ్గర ఆదిత్యని కిడ్నాప్ చేయకముందే ఆదిత్యని చంపేసి ఉండేదాన్ని. అలా చేయకుండా తప్పు చేశాననిపిస్తోంది. ఎవరన్నయ్య అది? దాన్ని నువ్వు చంపడం కాదు, అది ఎవరో తెలిస్తే నీకన్నా ముందు ఆ రాక్షసిని నేనే చంపేస్తాను. గుడి రహస్యాలు చెప్పమని నిన్ను చిత్రహింసలు పెట్టిందంటే దానికి మన కుటుంబం గురించి, నీ గురించి పూర్తిగా తెలిసిన మనిషి అయ్యుంటుంది. ఎవర్రా అది? బామ్మ, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలిస్తే పోలీసులు వచ్చి అడక్కముందే మీకు చెప్పుండేవాడిని. ఆ అమ్మాయి మీద కేసు పెట్టి ఆ అమ్మాయిని జైల్లో పెట్టించేవాడిని. నిజంగా ఆ అమ్మాయి అడ్రస్ కూడా నాకు తెలియదు. గుడి రహస్యాలు తెలుసుకోవడం కోసం నిన్ను కిడ్నాప్ చేసిందంటే ఆ అమ్మాయి చాలా పెద్ద క్రిమినల్ అయి ఉంటుంది. అలాంటి దాన్ని వదలకూడదు బావా. ఆదిత్య గారు, ఆ అమ్మాయి ఎవరో మీకు తెలియకపోయినా ఆ అమ్మాయి ఎలా ఉంటుందో మీరు చెప్పగలరా? చెప్పగలను. ఆ అమ్మాయి ముక్కు, కళ్ళు, చెవులు, హెయిర్ స్టైల్ అన్నీ మీకు గుర్తున్నాయా? ఎస్ సార్, ఆ అమ్మాయి రూపురేఖలు ఎలా ఉంటాయో 100% చెప్పగలను. గుడ్. మా డిపార్ట్మెంట్లో పెయింటింగ్ ఎక్స్పర్ట్ ఒకరున్నారు. మీరు అతనికి డీటెయిల్స్ చెబితే ఆ అమ్మాయి బొమ్మని యాజ్ ఇట్ ఈజ్గా గీసిచ్చేస్తాడు. ఆ స్కెచ్ని చూసి ఆ అమ్మాయి ఎవరో ఈజీగా గుర్తుపట్టవచ్చు. అయితే వెంటనే పిలిపించండి సార్. తొందరగా వచ్చేసి వస్తున్నాడు సార్. అమ్మా చూడమ్మా. అమ్మా, ఎవరికైనా పిచ్చి పట్టే ముందు వెర్రి చూపులు, వెకిలి నవ్వులతోనే పిచ్చి మొదలవుతుందంట. నాన్న కూడా అదే స్టేజ్లో ఉన్నట్టున్నాడమ్మా. మన పొజిషన్ సడన్ గా రివర్స్ అయిపోయేసరికి మెంటల్ వచ్చేసిందంటావా? అంతే అయి ఉంటుందమ్మా. ఏమండి ఏమండి? ఎందుకలా పిచ్చి నవ్వు నవ్వుతున్నారండి? ఇది పిచ్చి నవ్వు కాదే. దెబ్బ కొడితే ఎదుటి వాళ్ళు కోలుకోలేని దెబ్బ కొట్టాలని రాత్రి నాకు పాఠాలు చెప్పింది. అది చెప్పిన పాఠాన్ని దాని మీదే ప్రయోగిస్తాను. ఓసి పిచ్చి పెళామ్స్, కొత్తగా ఇప్పుడే క్రికెట్ ఆడుతున్నాను. ఇక్కడ నేను బౌలింగ్ చేస్తే అక్కడ సిక్సర్ కొట్టాలనుకున్న శాన్వి క్లీన్ బౌల్డ్ అయి. క్రికెట్, బౌలింగ్ అంటూ సంబంధం లేకుండా మాట్లాడుతున్నారేంటి? డౌట్ లేదు, ఇది అదేనమ్మా. మీరిక్కడ బౌలింగ్ చేయటం ఏంటి? శాన్వి అక్కడ క్లీన్ బౌల్డ్ అవటం ఏంటి? అర్థం కాకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారేంటండి? ఆ శాన్వి ఇక్కడికి ఎందుకు వచ్చింది? మీరు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు మీ మధ్య ఏం జరిగిందండి? చెప్పినా నీకు అర్థం కాదు, అర్థమైనా ఉపయోగం లేదు. లోపలికి వెళ్ళండి. అసలు మీరు పిచ్చి పిచ్చిగా నవ్వుతున్నారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. నాకు చాలా భయంగా ఉందండి. పిచ్చి లేదు, గిచ్చి లేదు. లోపలికి వెళ్ళండి. అది కాదండి. బాబాయ్, ఇక్కడే ఉంటే చంపేసేటట్టున్నాడు, కొరికేటట్టున్నాడు. పదరా, పోదా, రారా. అమ్మో,
శాన్వి, నా బుర్ర క్రిమినల్గా ఆలోచించే వయసు వచ్చేటప్పటికి నువ్వు పుట్టి కూడా ఉండవు. నువ్వు నన్ను సవాల్ చేస్తావా? పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని ఆ ఇంటికి పంపించిందే నేను. ఈ పాటికే అక్కడున్న వాళ్ళందరికీ నీ గురించి తెలిసిపోయి ఉంటుంది. నిన్ను ఇంట్లో నుంచి బయటికి కూడా గెంటేసి ఉంటా. ఇప్పుడు నువ్వు ఒడ్డున పడ్డ చేపలాగా గిలగిల గిలగిల కొట్టుకుంటూ ఉంటావు. ఇప్పుడు స్కెచ్లు వేసేవాడొచ్చి నా బొమ్మ గీస్తే నా పరిస్థితి ఏంటి? తప్పించుకునే ఛాన్సే లేకుండా పోతుంది. ఏం చేయాలి? నమస్తే సార్. నమస్తే. ఆదిత్య గారు, ఇతని పేరు గంగాధర్. నమస్తే సార్. నమస్తే. అద్భుతంగా స్కెచ్లు వేస్తాడు. ఇతను వేసిన స్కెచ్ల సహాయంతో మేమెందరో క్రిమినల్స్ని పట్టుకోగలిగాం. నమస్తే సార్. నైస్ మీటింగ్. థ్యాంక్ యూ సార్. ఆదిత్య గారు, మీకు ఒక అమ్మాయి రూపురేఖలు చెప్తారు. వాటిని బట్టి మీరు అమ్మాయి స్కెచ్ని వెయ్యాలి. షూర్ సార్. అమ్మాయి లిప్స్ ఎలా ఉంటాయో చెప్తారా? హెయిర్ లాంగ్ హెయిరా షార్ట్ హెయిరా? ఓకే. అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం ఫలానుభవమిహం. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ.
కన్ను చూడదనా నీ విచ్చల విడిమిడిసి పాటు ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగే నీ అలవాటు అదృశ్య దృష్టిగా సకల సృష్టిని ను గమనిస్తున్నది లెక్కగట్టి